అందరికీ నమస్కారం. ప్రమాదమని తెలిసి వెనక్కి వెళతాము మనము. కానీ వీరు మాత్రం ప్రాణాలకు తెగించి ముందుకు వెళతారు. ఆ సమయంలో ఎన్నో విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా చూస్తారు. సామాన్య పరిస్థితులకు వచ్చేలా చేస్తారు. వీరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. కాకినాడ కలెక్టరేట్లో జరిగిన మాక్ డ్రిల్లోని మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ ఈ యొక్క భవనం అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం, ఇది కూలిపోవడం జరిగింది. ఎస్డిఎంఐకి ఇంటిమేట్ చేయడం, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న కాకినాడ టీం ఏదైతే ఉందో కాకినాడ పరుగుగడ కాకినాడ టీంని అలర్ట్ చేయడం జరిగింది. వారు త్వరితగతిన ఆ యొక్క బటాల్ ఆ యొక్క ఇన్సిడెంట్ ఏదో భవనం కూలిందో ఆ యొక్క ప్రదేశానికి ఆ యొక్క టీం అనేది రావడం జరిగింది. సార్ వీరు ఈ యొక్క టీమ్ కమాండర్ గారు వారి టీంని ఫాలోయింగ్ చేసుకుని ప్లేస్లో ఉన్న ఇన్స్టేట్ కమాండర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వారి యొక్క టీంని తీసుకుని టీమ్ కమాండర్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి ఆ ఇన్సిడెంట్ కమాండర్ గారు టీమ్ కమాండర్ గారికి బ్రీఫ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క భవనంలో ఎంతమంది విక్టిమ్స్ నిర్మాణం గురించి అన్ని వివరించి టీమ్ కమాండర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ యొక్క టీమ్ కమాండర్ గారు బిల్డింగ్ సడన్గా కొలాప్స్ అయింది నిర్మాణంలో ఉండగా, అందులో ఒక 3 విక్టిమ్స్ ఉన్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మన యాక్టివిటీ సేవ్ చేసి మనం ఆపరేషన్ సక్సెస్ చేద్దాం. రెడీయా 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 ఎక్విప్మెంట్ సేవ్ చేసుకొని ఫాలో అవుతారు. అనుకున్న టీమ్ కమాండర్ గారు వారి టీంను బ్రీఫ్ చేసుకోవడం జరిగింది. వారి యొక్క టీమ్ సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది. లోపల ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారనేది వాళ్ళ టీంకి వివరించడం జరిగింది. ఎక్విప్మెంట్ తీసుకుని వారిని ఫాలోయింగ్ కావడం జరుగుతుంది. వారంతా కూడా వారి కమాండ్ పోస్టులు ఏర్పాటు చేసుకోవడం, వారి ఎక్విప్మెంట్ లేఅవుట్ చేసుకోవడం, ఆ బిల్డింగ్ లో ప్రవేశించడానికి గాను ఏ రకాల ఎక్విప్మెంట్ కావాలి, హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఇది, ఆ క్వాలిటీ ఎక్విప్మెంట్ తీసుకుని ఏ విధంగా లోపలికి ప్రవేశించాలనేది మీకు మార్కెటింగ్ ఎక్సైజ్ లో చూపించడం జరుగుతుంది. సార్ ఇండియా వైజ్ కాంపిటీషన్ జరిగింది. సార్ ఇండియా వైజ్ కాంపిటీషన్ లో కూడా మన ఎస్డిఆర్ఎఫ్ టీము ఇండియా వైజ్ నేషనల్ వైజ్ స్టేట్ లో కూడా చుట్టూ మన రీజనల్ లో వచ్చి ఒక 18 పార్టిసిపేట్ చేయడం, అడ్వాన్స్ సైక్లోన్ ఎక్విప్మెంట్, తర్వాత సిఎస్ఎస్ అంటే కొలాప్స్ బిల్డింగ్స్ సంబంధించి బోట్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్స్, ఇంకా బోట్ యాక్సిడెంట్, మంటూరు బోటు ప్రమాదంలో కూడా ఈ వెహికల్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. చైతన్య ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అడ్వాన్స్ కంటే ఎక్విప్మెంట్ లేకుండా ఏఎస్టీ సెట్స్ అంటే వచ్చిన వెంటనే త్వరితగతిన లోపల ఏమన్నా విక్టిమ్లు ఉన్నారో చెక్ చేసుకుని, ఎక్కువగా ప్రాణ పరిస్థితులు ఎవరున్నారో ఫైర్ మ్యాన్ లిఫ్ట్ లో లోపల విక్టిమ్ కనపడ్డారు. ఆ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ లో విక్టిమ్ని ఎమర్జెన్సీ పర్పస్ హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సార్ ఇది టెంట్ అని ఎదురు పెట్టండి. ఓకే సార్, మనకి ఎమర్జెన్సీగా ఇద్దరు విక్టిమ్లు ఐడెంటిఫై సీన్ సెక్యూరిటీ టీంలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వారి యొక్క సర్కిల్ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని ఎస్డిఆర్ఎఫ్ టీము వారి ఆధీనంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ యొక్క బిల్డింగ్ ను వారి ఆధీనంలోకి తీసుకుని, అంటే ఆల్రెడీ ఇద్దరు విక్టిమ్లు బయటకు తీయడం జరిగింది. ఇంకా 2 విక్టిమ్లు ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై కాలేదు సార్. ఇంకో 2 విక్టిమ్స్ ఐడెంటిఫై కాలే. విక్టిమ్స్ బయటకు తీయాలంటే ఆ యొక్క భవనం ఏ విధంగా కూలిపోయింది అనేది ఒక ఎస్టిమేషన్కి రావడం, దాన్ని బట్టి వారు ఏ విధంగా ఆపరేషన్ చేస్తారనేది వారు ఒక నిర్ణయానికి వచ్చి సెక్యూరిటీ అనేది చీఫ్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఆ యొక్క భవనం
ఇన్సిడెంట్ ని వీళ్ళ ఆధీనంలో టీంలు కూడా ఫెయిల్ సెర్చ్ టీమ్ సార్. అంటే విక్టిమ్ ఎక్కడున్నది అనేది ఐడెంటిఫై చేయడానికి కాను వాళ్ళ వాయిస్ తో లోపల ఉన్న విక్టిమ్ కి ఐడెంటిఫై చేస్తారు సార్. ఎప్పుడైతే ఈయన అరవగానే ఎక్కడైనా శబ్దం వినిపించిందా లేదనేది కూడా చుట్టుపక్కల నలుగురు రెస్క్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కడైనా వినబడితే కనుక వాళ్ళు సిగ్నల్ చూపించడం జరుగుతుంది. దాని ప్రకారం ఎవరైతే టీం లీడర్ ఉన్నారో సార్, ఇది బిల్డింగ్ చుట్టుపక్కల అంతా కూడా బిల్డింగ్ ఏదైతే ఉందో నలుమూలలో కూడా మన వాయిస్ అనేది వాళ్ళకి వినబడితే అది ఏదో వైపు నుంచి అతను శబ్దం చేయడం అనేది జరుగుతుంది సార్. అదిగోండి సార్ శబ్దం వినబడి ఉంటుంది. ఆయన శబ్దం వినబడింది సార్. యొక్క చర్చ్ టీం ఏదైతే ఉందో ఆ టీం లీడర్ ఒక అవగాహనకు వచ్చారు లోపల. అది బోరిబావుల్లో వాడచ్చు, చీకటి ప్రదేశాల్లో కావచ్చు, నీటిలో కూడా ఎక్కడైనా వేసి చీకటి ప్రదేశాల్లో కానీ హోల్ పెట్టి గోడ ఏదైతే పాయింట్ అదిగోండి సార్ బయటకు వెళ్ళడం జరుగుతుంది. విక్టిమ్ లొకేటింగ్ కెమెరా అసలు లోపల శబ్దం జరిగింది, అసలు విక్టిమ్ ఉన్నాడా లేదా అది ఒక్కొక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి గాను మన దగ్గర ఇప్పుడు గోడకి కెమెరా లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక చిన్న హోల్ పెట్టాలి. ఆ హోల్ పెట్టాలంటే దానికి గాను బ్రీచింగ్ హోల్ సిస్టమ్ ఉంది మా దగ్గర, అధునాతమైన ఎక్విప్మెంట్. ఆ బ్రీచింగ్ హోల్ సిస్టమ్ ద్వారా ఒక 2 ఇంచ్ వెడల్పుగా ఇన్సిడెంట్ కమాండర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒకసారి చూస్తారండి. ఏది కూడా అనుకూల వాతావరణంలో సార్ ప్రతికూల వాతావరణంలోనే చేస్తాం. అసలు లోపల విక్టిమ్ ఉన్నాడా లేదా అనేది ఒకసారి చేసి చూపిస్తున్నారండి విఎల్సి ద్వారా. అక్కడ వాళ్ళు చూసుకోవడం, కన్ఫర్మ్ చేసుకోవడం, అదేవిధంగా ఇక్కడ ఇన్సిడెంట్ కమాండర్ గారు చూపించడం జరిగింది. మన హార్ట్ బీట్ కూడా క్యాచ్ చేసి విక్టిమ్ ఉన్నాడా లేదా అనేది కూడా చూపిస్తుంది సార్. హార్ట్ బీట్ కూడా మనిషి మాట్లాడలేని పరిస్థితులు అలా పడుకుని ఉంటే హార్ట్ కొట్టుకుంటూ ఉంటే హార్ట్ బీట్ కూడా మీరు విక్టిమ్ ఐడెంటిఫై చేయడం బాధితుల్ని వారు వచ్చి ఆ విక్టిమ్ లో ఎక్కడున్నారో అసలు కన్ఫర్మ్ గా ఉన్నారో లేదని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారం ఎన్ని కొలతలు కట్ చేయాలి, ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న విక్టిమ్ బయటకు తీసుకురావాలంటే ఒక ప్రొసీజర్ ప్రకారం చేసి ఒక బాండ్ని కట్టడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళే టీమ్ ఒక కటింగ్ గ్రూప్ సార్, ఇది కటింగ్ టీమ్ యొక్క వీళ్ళ దగ్గర ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ తో ఆ బాండ్ ఉపయోగించి ఒక బడ్డీ సిస్టమ్ లో ఆ బాండ్ కట్ చేయడం జరుగుతుంది సార్. ఆ యొక్క బాండ్ కట్ చేసే క్రమంలో ఏదైతే కట్ చేస్తున్నామో అది వర్టికల్ షేప్ లో కట్ చేస్తారు సార్. ఇది మనిషి గాను ఒక హారిజంటల్ గా అంటే త్రిభుజాకారంలో బాండ్ కట్ స్ట్రక్చర్ పార్టీ వారితో పాటు ఎస్డిఆర్ఎఫ్ లో కూడా మెడికల్ కి సంబంధించి ఎంఎఫ్ఆర్ మెడికల్ ఫస్ట్ రెస్పాండర్లుగా చాలా మంది ట్రైనింగ్ అయి ఉన్నారు. లోపల మీకు సిపిఆర్ అవసరం చేస్తా ఈ టీంలోనే చేయడం జరుగుతుంది. ఎస్డిఆర్ఎఫ్ టీంలోనే ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తులు కూడా అత్యవసర పరిస్థితులు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంజురీస్ ఉంటే కనుక అక్కడి నుంచే కట్లు కట్టి తీసుకురావడం అనేది జరుగుతుంది సార్. ఆ బాధితుల వయసు 30 సంవత్సరాల వయసు ఉంటుంటారు సార్. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించడం అనేది జరుగుతుంది సార్. బాధితుల యొక్క బంధువులు ఎంతో మనోవేదనకు గురై ఉన్నారు. నెక్స్ట్ అదే 15 15 లాస్ట్ 1 పర్సన్ ఉన్నారు సార్.
చేయాలంట సార్. అదిగోండి అతని దగ్గర ఆక్సిజన్ అందడం లేదు. వారి దగ్గర ఉన్న పోర్టబుల్ ఆక్సిజన్ కిట్తో ఆక్సిజన్ సప్లై చేసుకుంటూ ఆ వ్యక్తిని బయటికి తీసుకురావడం. ఇప్పుడు ఆ యొక్క డాక్టర్ వచ్చేంత వరకు కూడా సిపిఆర్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు సార్. ఎమర్జెన్సీ దగ్గరలో ఉన్న మన జీజీఎస్ కి ఈ యొక్క బాధితుడిని తరలించడం జరుగుతుంది సార్. ఇది సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనకి సిపిఆర్ ఉపయోగం వచ్చి మన కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా సిపిఆర్ ఉపయోగం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది సార్ మనకి. ఆపరేషన్ క్లోజ్ అవ్వడం జరిగింది. మాక్సిమం ఈ ఆపరేషన్ 49 minutes ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనే విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారు తెలియజేస్తున్నటువంటి కమాండర్ ఎం మోహన్ రావు గారు అత్యంత వేడిగా ఉండే మంటలోకి ఈ సూట్తో వెళ్తారన్న విషయాన్ని తెలియజేస్తున్న విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదే 10-10 వెహికల్ అని పిలుస్తారు. సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి ప్రమాద స్థలానికి చేరుకుని ముందుగా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వారి యొక్క వాహనాన్ని జాయింట్ కలెక్టర్ గారికి దాని యొక్క విశేషాలను వివరిస్తున్నటువంటి బృందం ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. సో ఈ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధూళి కానీ ఏర్పడుతుంది, వాళ్ళు కట్ చేసినప్పుడు అక్కడ ఉన్న డస్ట్ బయటకు పంపడానికి కావాలంటే మంచి ఎయిర్ కూడా లోపలికి పంపడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఆల్ ఎక్విప్మెంట్స్, ఒక హ్యామరు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉపయోగపడే సార్ ఇవన్నీ. అదేవిధంగా మాకు కార్పెంటర్ టూల్ కిట్ ఉంటుంది, ఇంజనీరింగ్ టూల్ కిట్ ఉంటుంది. ఇది మన ఇక్కడ ఓఎన్జీసీ ఉంది కదా సార్, ఓఎన్జీసీ కావచ్చు. ఎల్జీ పాలిమర్స్ జరిగింది సార్ అంతకుముందు. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఇవి ధరించి లోపలికి వెళ్ళాం సార్. ఇవి ధరించి లోపలికి వెళ్ళి బయటకు తీసుకురావడం అనేది జరిగింది సార్. ఇవి లేకుండా లోపలికి వెళ్ళాం కదా సార్. ఎల్జీ ఎక్కడైనా ఫైర్ ఎలక్ట్రికల్ షాక్ తగ్గకుండా గ్లౌజ్ ఇస్తారు. దీని కెపాసిటీ ఇంకా మాకు సంబంధించి లైఫ్ జాకెట్లు, ఈ హార్ట్ కప్ సూట్లు మాకు ఆపరేషన్ సంబంధించింది. త్వరితగతిన మాకు ఈ జెన్సెట్ ద్వారా పవర్ ఆన్ చేసుకోవడం, మిగతా వర్క్ అనేది అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది సార్. ఈ యొక్క 10-10 వెహికల్ వచ్చి రోడ్ యాక్సిడెంట్స్, బోట్ యాక్సిడెంట్స్ సార్, ఫ్లడ్ అండ్ సైక్లోన్ ఎక్విప్మెంట్, సిఎస్ఎస్ఆర్ ఎక్విప్మెంట్ అనేది సంబంధించి ఆపరేషన్ మొత్తం 4 ఆపరేషన్ సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు ఈ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అత్యంత ధైర్య సాహసాలు చూపించి ఈ మాక్ డ్రిల్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి ఈ బృందానికి, అలాగే ఎస్ఐ గారికి, ఏఎస్ఐ గారికి, అలాగే కమాండర్ ఎం మోహన్ రావు గారికి మా ఛానల్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ లోపల రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. విద్య, విజ్ఞానం, వినోదం, విజయాలు, గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.